హలో అండి. నమస్తే. ఈ వీడియో అయితే చిన్నమ్మ పుట్టాక వచ్చిన ఫస్ట్ ఫాదర్స్ డే. అందుకే అలా డాడీస్ గర్ల్ అని ఫ్రాక్ వేసి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి చూపించాను. అంటే నేనింకా అప్పటికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, ఓకే. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బేబీ పుట్టిన కొన్ని వీక్స్ తర్వాత మనం వాళ్ళ యొక్క కదలికలను, అవయవాలను గమనించాలి. స్పర్శ తెలుస్తుందా లేదా అని బేబీని గిల్లటం, కంటి చూపు కోసం ఏదైనా లైట్ వేసి ఆపటం చేసినప్పుడు బేబీ చూస్తుందా లేదా అబ్జర్వ్ చేయటం, ఏదైనా సౌండ్ చేసి హియరింగ్ టెస్ట్ చేయటం, కాళ్ళు, చేతులు, ఫింగర్స్ కదలికలు అబ్జర్వ్ చేయటం, పాలు అరిగించుకుంటుందా లేదా అబ్జర్వ్ చేయటం. వీటిలో ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కాంటాక్ట్ చేయడం చాలా మంచిది. ఇన్‌కేస్ బేబీకి ఏ ప్రాబ్లమ్ లేకపోయినా కూడా మంత్లీ వన్ టైమ్ డాక్టర్ చెకప్ చేయించాలి. కుదరకపోతే 2 మంత్స్‌కి ఒకసారైనా కంపల్సరీ డాక్టర్‌కి చూపించాలి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అసలు సింప్టమ్స్ కనిపించకుండానే ఏవేవో కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయి. సో, బేబీ హెల్తీగా ఉన్నా సరే ఏజ్‌కి సరిపడేంత వెయిట్, యాక్టివ్‌నెస్, బోర్ల పడటం, కూర్చోవటం, నడవటం, ఇంకా టాయిలెట్, బాత్రూమ్ సరిగా వెళ్తుందా లేదా అబ్జర్వ్ చేయడం కూడా మనం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బ్లెస్ చేయండి. ఇంకొన్ని సజెషన్స్ నెక్స్ట్ వీడియోస్‌లో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.